దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనం యొక్క చివరి దినాన ఉన్నాం. రేపటితో సెప్టెంబర్ మాసం వెళ్ళిపోతుంది. 2024 సంవత్సరంలో 9 మాసాలు పూర్తయిపోయింది. ఇక 3 మాసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సరే, ఎప్పుడు చెప్పినట్లు హెచ్చరికతో కూడిన మాటలు చెప్పను, కానీ ఈరోజు బలపరిచే మాటలు, బలంతో కూడే మాటలు మీకు తెలియజేస్తాను. అంటే ఈ రోజు బట్టి బలమైన మాటలు చెప్పలేదా? ఎప్పుడు చెప్పినా బలపడే మాటలే, దిద్దుకునే మాటలే, సరిచేసుకునే మాటలే చెప్తూ ఉన్నాను. అయితే ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు వింటలేదు మీకే తెలియాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెల ప్రారంభం మొదటి తేదీన మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. మీరు ఎందుకు పిలువబడితే? ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే. రెండో దానిలో కొనసాగింపుగా దేని సంగతి మాట్లాడుకున్నాం. మనము ఆశీర్వదించబడుతున్నాము, దీవించబడుతున్నాము. దీవించబడినటువంటి మన జీవితాలు ఏ విధంగా ఉంటాయని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చేస్తారు. గత వారం ఏ మాట మాట్లాడుకున్నారో గుర్తుందా? ఏ అంశం గురించి ధ్యానం చేసుకున్నాం? అది దేని గురించి ధ్యానం చేసుకున్నామమ్మా? ఎబ్బేదు చేసినటువంటి ప్రార్థన. ఇటువంటి ప్రార్థన: నన్ను దీవించు, నన్ను విశాలపరచు, మూడోది కీడు నీయకుండా కాపాడు, నీ హస్తం నాకు తోడుగా ఉండాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎబ్బేదు ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఎప్పుడు పాస్టర్ గారు తిట్టినట్టు ఉన్నాయి కాబట్టి మాకు మాటలు అర్థం కావట్లేదని దీవించే మాటలని అర్థం కాకుండా ఉంటాయా? ఏం మర్చిపోరు చెప్పండి? మనుషులు సహజంగా మనుషులు ఏం మర్చిపోరు? కిడ్నీ మర్చిపోరా? ప్రేమతో చూపిని మర్చిపోరా? ఏం మర్చిపోరమ్మా? కిడ్నీ మర్చిపోరా? ప్రేమ చూపించినవి మర్చిపోరా? ద్వేషించినవి మర్చిపోరా? ప్రేమించినవి మర్చిపోరా? నేనైతే ద్వేషించినవి మర్చిపోతాను, ప్రేమించినవి జ్ఞాపకం ఉంచుకుంటారు. మనం కూడా, దేవుడు కూడా అదే మనం నేర్పింది. జాగ్రత్తగా మనుషులు ఏం జ్ఞాపకం చేసుకుంటారండి? తిట్టిన తిట్లు బాగా గుర్తుంచుకుంటారు. వాక్యాన్ని చెప్పి దాన్ని అనుసరించి నడిచేవాడు. నాకు చెప్పొద్దు మీరు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనిద్దరం దైవ సేవకులము, దైవ సేవకు లోబడి బ్రతికే వ్యక్తులము. మనకు క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే మనసు మనకు ఉండాలి అని చెప్పి ఇచ్చేసిన తర్వాత పాపం చిన్నపోయాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను మీకు అంటే, మనం ఏం జ్ఞాపకం ఉంచుకుంటామండి మనం? వాడు ఫలానప్పుడు నన్ను ఇట్లా అన్నాడు కనుక దానిని నేను ఏంటో తెలియదు కానీ రివర్స్ అయ్యి నా జీవితంలో అనుభవాలు నాకు ఎదురవుతూ ఉంటాయి. రివర్స్ అయ్యి మొత్తం అనుభవాలు నాకే ఎదురవుతూ ఉంటాయి. మరి అనుసరించడమనో ఏమో తెలియదు. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతి సమస్య నాకు ఎదురవుతూనే ఉంటుంది. ఒక విషయం ఏంటి అంటే, మన జీవితంలో మనం మర్చిపోవలసిన విషయాలు ఏంటి, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మర్చిపోవలసినటువంటి విషయాలు, మనకు పనికిరానివి, జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాటలు, దైవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు అతను నీటి కాలం ఎర్న నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మనం ధ్యానం చేయాల్సిన విషయాలు, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏ సంగతులండి? దైవ గ్రంథములో దేవుడు నీ కొరకు నా కొరకు రాసించినటువంటి సంగతులు. అంతే తప్ప మనం ఏ జ్ఞాపకం ఉంటాయి మనకు చెప్పండి? వాక్యం మర్చిపోతాం. మందిరంలో మనం గిల్లారంటే గిల్లి మొత్తం జ్ఞాపకం ఉంటుంది. ఎవరైనా గొనిగారు అంటే గొరుగుడు మొత్తం జ్ఞాపకం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దేవుడు పిలిచారంటే ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డాం. మనం ఆశీర్వాదకరంగా, లోకానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మనము పిలువబడ్డాం. దేవుడు అంటాడు దావీదుతో, చూడండి ఒకసారి గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయకుండా నిర్మూలన చేసి తిని, లోకంలో నుండి గనులు కలుగు చేసిన పేరు వంటి పేరు నీకు కలుగు చేసిన. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలం ముందు ఆరాధనలో ఏకీపించే మాటను మీ అందరి జీవితంలో ఈ వాగ్దానం దేవతలు నెరవేర్చునుగాక. ఎవరన్నారండి ఈ మాట?
ఎంతమంది జ్ఞాపకం ఉంది చెప్పండి? 2024 సంవత్సరంలో మొట్టమొదటి దినమున ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం లేదు. ఈ మధ్యలో ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి? చాలా జ్ఞాపకం ఉన్నాయి. వాడు తిట్టాడు, వీడు అరిశాడు, వాడు కరిశాడు, వాడు మాట్లాడాడు, వాడు ద్వేషించాడు, ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఏం జ్ఞాపకం లేదండి? అదా నీకు ఉపయోగపడేది, ఇదా నీకు ఉపయోగపడేది? అమ్మా, ఏది ఉపయోగపడుతుంది నీకు? ఏది నీ జీవితాన్ని సరిచేస్తుంది? ఏది నీ జీవితాన్ని కడుతుంది? ఏది నీ జీవితాన్ని బలపరుస్తుంది? ఏది నీ జీవితానికి ఒక నిర్మాణాన్ని ఏర్పరిచి రూపం లేనటువంటి నీ జీవితానికి ఒక రూపాన్ని ఏర్పరిచేది ఏంటండి? దేవుని వాగ్దానము, దేవుని సంగతులు. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి దీవించబడతాడు అంటే దేవుడు చెప్పిన మాటను మాత్రమే జ్ఞాపకం ఉంచుకుని మిగతా విషయాలన్నిటినీ ఎరేజ్ అంటే ఏంటి? ఎరేజ్ ఏం చేస్తుంది? ఎరేజరు చెరిపేస్తుంది. ఏం జ్ఞాపకం ఉంటాయి మన జీవితానికి? ఏం గుర్తున్నాయి? ఒకసారి జ్ఞాపకం చేసి ఏం గుర్తున్నాయండి మీకు? అమ్మ, ఏం గుర్తున్నాయి? చెప్పండి. నిన్ను ఎవడైతే పనికిమాల మరన్నాడు ఆ పనికిమాలను గుర్తుంచుకున్నావు తప్ప ఆశీర్వదించే దేవుడిని మర్చిపోతున్నావు. అమ్మ, అవునా కదా? ఏం గుర్తున్నాయి మీకు? ఒకసారి ఆలోచించుకోండి. ఏం గుర్తున్నాయి నాకు? మా అత్తగారు అంత మాట అంటది. ఎప్పుడు అమ్మ? ఇప్పుడు కాదు, పెళ్ళైన కొత్తలో. ఎప్పుడమ్మా? ఇప్పుడు ఏం అత్తగారు అయ్యింది, కానీ అత్తగారి మీద కోపం ఎప్పటికి పోదు. ఏం అత్తగారు అయిపోయినా కానీ ఆ కోపం పోదు. మా ఆడపడుచు ఆ మాట అంది. ఎప్పుడు అంది? పెళ్ళైన కొత్తలో అంది. ఏమని అంది? పళ్ళాలు 2 నీకు నీ భర్తకి తెచ్చుకోవాలి పళ్ళెం అంది. ఏం గుర్తులేదు? చూసిన ప్రతిసారి జ్ఞాపకం. కానీ ఏం చెప్తాడు? నువ్వు ఆశీర్వాదానికి వారసుడు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, నువ్వు దీవించబడటానికి ఇంట్లో అడుగు పెట్టావు, దాన్ని మర్చిపోమని చెప్పాను. ప్రభు, మీరు ఏదైనా చెప్పండి కానీ ఇదే జ్ఞాపకం ఉంచుకోమంటాడు యేసయ్య. ఏమంటాడు చెప్పండి? అదే జ్ఞాపకం ఉంచుకొని దాన్నే ధ్యానం చేస్తే బతకమంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు ఎందుకు పిలువబడ్డారంటే ఆశీర్వాదానికి వారసులకు పిలువబడ్డారు, దీవించబడటానికి మీరు పిలువబడ్డారు. మీరు దీవించబడటం మాత్రమే కాక ప్రపంచానికి మీరు ఎట్లా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. మన బ్రతుకులు బోధించేవి కాదు, బ్రతికి చూపించేదై ఉండాలి. బ్రతికి చూపించేదై మనం ఎప్పుడైతే నడుస్తామో, ప్రవర్తిస్తామో, జీవిస్తామో, అనుసరిస్తూ బ్రతుకుతామో నిశ్చయంగా జీవితం ఏం చేస్తుంది చెప్పండి? ప్రకాశిస్తుంది, దీవెనకరంగా ఉంటుంది. నడవాలి అన్నోడు గమ్యాన్ని చేరడు, నడుస్తూ ఉన్నవాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి కమలాపురం నుంచి నేను తిరుపతి వెళ్ళాలి అంట. వెళ్ళాలని అందరికీ చెబుతా, పొద్దు నుంచి సాయంత్రంగా చెబుతూనే ఉంటా. ఎలాగల్లా అయ్యగారు చెప్పారు, దావీదు గారు నడవటం మొదలుపెట్టాడు. హైదరాబాద్ అయినా ఏమైపోద్ది? నడవటం మొదలు పెడితే దేవుని బిడ్డల వాగ్దానాన్ని అనుసరించడం మొదలుపెట్టండి. అనేంతసేపు ఏమేమో బ్రతుకులు గమ్యానికి చేరలేవు. దీవించడానికి వారసులయ్యామన్న మాటే ఉంటుంది. కానీ నడక ప్రారంభించినటువంటి వ్యక్తి ఏమవుద్ది? గమ్యం దగ్గరవుతూ ఉంటుంది. నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఎదురు వచ్చిన ప్రతిదాన్ని ఆగవలసిన చోట ఆగుతావు, నడవలసిన చోట నడుస్తావు. అంతే తప్ప వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో, మీ జీవితంలో, బోధిస్తున్నటువంటి నా జీవితంలో అనుసరిస్తేనే, నడవటం ప్రారంభిస్తేనే ఆ ఆశీర్వాదం అనేది నేను చూడగలము తప్ప ఏం చేయలేమమ్మా? నాకు ఒత్తి ఫోన్ చేసి అంటున్నాడు, నిన్ను ద్వేషించిన వారు అందరూ నాశనం అయిపోయారు, నువ్వు ఒక్కడే ఆశీర్వాదకరంగా ఉన్నావు. నేనేమన్నాను? ద్వేషించారా? ఎవరు? వాళ్ళను దేవుడు వారిని దీవించను కాక అంటే మన జీవితంలో కూడా ఇది రావాలి. ఎందుకంటే ఇది రానంతసేపు దేవుడు మన వైపు చూడడు. ఎందుకు దేవుడు చూడకుండా ఎలా ఉంటున్నామండి? స్కూల్లో టీచర్లు అందరూ 200 మంది 300 మంది పైన ఉంటున్నారు. ఎంతమందికి టీచర్ తెలుసు తప్ప టీచర్కి వాళ్ళకి గుర్తుంటారు చెప్పండి? పేరు నోటెడ్ అయిపోద్ది. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలోనే 3 ఎక్కువ జ్ఞాపకం ఉంచుకున్నాడు. 9 మందిని 12 మంది పేర్లు చెప్పగలరా? ఏం గుర్తులేవు. ఎవరి పేరు తెలుసు మీకు? 2 సంవత్సరాలు సరే యేసు ప్రసాద్ పక్కన పెట్టండి. మీరు 2 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారు. శిష్యులు ఎంతమంది పేరు తెలుసు మీకు? మా పాస్టర్ గారు తప్ప మాకు ఎవరో తెలియదండి. ఎవరు తెలుసమ్మా?
యాకోబు, యోహాను, పేతురు, వీళ్ళ ముగ్గురు పేర్లు ఎక్కువగా వింటూ ఉంటాం. మిగతా వాళ్ళ పేర్లు తెలియదు. మిగతా వాళ్ళ పేర్లు మాకు గుర్తు. ఎందుకని అంటే వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు కనుక వీళ్ళు వారి వైపు చూపు, ఆయన చూపు వారి వైపు ఉంది. ఇప్పుడు చూడండి, మందిరంలోకి వచ్చి నిద్రపోతున్నారు అనుకోండి, పాస్టర్ గారు అలాగే చూస్తారా? ఏం చేస్తారు? ఆయన వాళ్ళకి అంతేలే, వాళ్ళ దూరం ట్యాబ్లెట్ కంటే పవర్గా పని చేస్తుందని మాట్లాడకనుకుంటాను. ఎందుకని ఎక్కడ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. వాక్యం మొదలు పెట్టగానే కునుపోట్లు పడిపోతూ ఉంటాయి. ప్రపంచంలో మరి ఇక రాత్రి మొత్తం ఏం చేశారు, రాత్రులన్నీ ఏమైపోయినాయో, పూజ చేశారు, అప్పటి వరకు ఏమైపోయిందో తెలియదు. అన్ని రోజులు మందిరంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఏమవుతాయి, కళ్ళమట నిద్ర వచ్చాడు. దేవుని బిడ్డలారా, వినవలసినవి వినండి, విన్నటువంటి వాటిని జ్ఞాపకం ఉంచుకోండి, వదిలేయవలసిన వాటిని వదిలేయండి. 100 మంది 100 తిట్టినా నీకు అనవసరమైనటువంటి విషయాలు. నీవు అది కాదు అన్నప్పుడు నేను ఎన్నమంది ఎన్నంటే ఏమవుతుంది? ఎంతమంది ఎన్నైనా మాట్లాడుకుంటే తప్పేమని చెప్పండి. నీ తత్వం అది కాదు. అందరంటే ఓకే, కానీ వాళ్ళు అనకూడదండి. ఎవరాళ్ళు? అత్తగారు. ఎవరండి? వాళ్ళు ఆడబొడుసు. ఎవరండి? పక్కింటి వాళ్ళంటే మాత్రం నేను ఏ పాపం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళు మనుషులే కదా. మరి ఎందుకని వాళ్ళ మీద అంత కోపం, ఎందుకంత ద్వేషం, ఎందుకనేటువంటి విధానము? అంటే నీ హృదయము దెయ్యము వాళ్ళ వైపు ఆ విధంగా చిత్రీకరించింది. ప్రేమించటము, ఎదుటి మనిషి పట్ల గౌరవించటం నేర్చుకుంటే ప్రతి వ్యక్తిని గౌరవించే మనసు వస్తుంది. కొంతమందిని చాలా తృణీకరంగా చూసేస్తారండి, చాలా తృణీకరంగా, చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు లెక్కలేదు అంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసే సాక్రిఫైస్, వాళ్ళు చేసే విధానం, ఇంతమంది తృణీకరిస్తున్న వాళ్ళు పట్టించుకోవడం దొరుకుతున్నారు. ఎంత గొప్పవాడు చూడండి. ఇంతమంది తక్కువ చేసి మాట్లాడుతున్న అసలు వాళ్ళు ఏమాత్రం దాన్ని బేఖాతరు చేయకుండా వాళ్ళు జీవిస్తారంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. మంచి ఏంటో మంచి సాత్వికం. ఇంతమంది వారు ఎవరో ప్రేమించేటది తెలిసిన వాడు పడుతున్నటువంటి, వాడి జీవం కొరకు పడుతున్నటువంటి దానం చూస్తే వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, దావీదు గారి గురించి అంటా ఉన్నాడు దేవుడు, నీవు వెళ్ళిన ప్రతి చోట, ఈ దావీదు గారితో చేసిన వాగ్దానమా, నీకు నాకు చల్లదా, ఇది నీకు నాకు రాదా? గవర్నమెంట్ 100 రూపాయలు నోట్ రిలీజ్ చేసింది అంటే అది ఎంతమందికి పనిచేస్తుంది అమ్మా? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అది పనిచేస్తుంది. 140 కోట్ల మంది దానికి ఏం చేస్తారు? పనిచేసేదిగా ఉంటుంది. ప్రపంచానికి దేవుడు అమూల్యమైనటువంటి మాటలు ఆయనకు ఒక్కడికే కాదు, నీకు నాకు మనందరికీ ఏమవుతాయి? ఈ మాటలు చెల్లుబాటు అవుతాయి. ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మీకు ఒకసారి చెప్పాను నేను. 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, లేదా దావీదు గారి దగ్గర ఉన్నాయి అనుకుందాం. 100 రూపాయలు నాకు ఈమని దావీమని ఇచ్చాడు. దావీదు గారి దగ్గర ఎంత ఉన్నాయి? 100. ఆ 100 ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. నేనుంటే సీన్ వచ్చి నాకు 100 రూపాయలు బదులిమ్మన్నాడు అంటే ఆయన దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర ఎంత ఉన్నాయి? సీన్ దగ్గర ఎంత ఉన్నాయి? 100 ఎన్ని వందలు అయింది ఇప్పుడు చెప్పండి అమ్మా? అంటే 300 ఉన్నాయి అక్కడ. ఆయన అడిగితే నీ దగ్గర ఎంత ఉన్నాయంటే 100 ఉన్నాయి అంటున్నాడు. ఇదే సీన్లు అడిగి నీ దగ్గర ఎంత ఉన్నాయని 100 ఉన్నాయి అన్నాడు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి? 100 ఉన్నాయి అన్నాడు. నా దగ్గర ఎంత ఉన్నాయి? ఆ 100. ఆ ఒక్క వాగ్దానమే అనుసరిస్తూ ఆ వాగ్దానం ఒకరి దగ్గర నుంచి వెళ్తే ఒకరికి దీవెన, మళ్ళీ ఆ ఒక్క దగ్గర చూస్తే ఒకరి దగ్గర దీవెన, మళ్ళీ ఒక్క దగ్గరికి వెళ్తే అర్థమవుతుందన్న మాట మీకు. ఒక మాటే దైవ గ్రంథం ముందు దేవుడు రాసిచ్చినటువంటి ఒక మాటే ప్రపంచాన్ని ఏం చేస్తుంది? ఈ రోజున ఆశీర్వాదకరముగా మలుస్తూ ఉంది. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో మనందరి బ్రతుకుల్లో కూడా ఆ వాగ్దానం దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చాలి అంటే జ్ఞాపకం ఉంచుకోవలసింది దేవుని మాట, వదిలివేయవలసినది పనికిరానటువంటి మాట, పనికిరానటువంటి చెత్త, పనికిరానటువంటి ఉపయోగమైనటువంటి చెత్త. వాటిని ద్వేషించిన, దూషించిన, తృణీకరించిన, తప్పుగా మనకి ఏ వ్యక్తి గురించి ఎప్పుడు నీవు పట్టించుకోవాల్సినంత అవసరత లేదు. ఎందుకని అంటే అలా మాట్లాడతాడంటే మాట్లాడతాడు అంతే. ఎందుకని అలాగే మాట్లాడతాడు. అతని గురించి నువ్వు పట్టించుకోవడం మానేసి దేవుని వైపు నీ హృదయాన్ని ధ్యానంలో పెట్టుకున్నావు అంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా
నీ కుటుంబాన్ని దీవెనకరంగా, నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో వెళ్ళేటట్టు దేవదేవుడు నిలుపుతాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, ఇక్కడ దేవుని బిడ్డలారా, నీకు తోడై ఉంటాను. దేవుడు తోడై ఉంటే కష్టాలు రావా? వాక్యం వింటున్నాం అయ్యారు, మరి ఎందుకు మాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ యొక్క భయంకరమైనటువంటి గాడుపులు లాంటి ఇటు అటు తిరగబడే స్థితి అంటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన అంటే శ్రమలు రావు అని కాదు. శ్రమలు చూడండి ఒకసారి మార్కు సువార్తలో ఆయన తోడుగా ఉంటే, వాళ్ళతో ఉంటే ఏం జరిగిందో 4:36 చూడండి. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటన చిన్న దోణి ఎక్కి తీసుకుని పోయిను. ఆయన వెంబడించి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన దోణి మీద అలలు కొట్టిన దోణి నిండిపోయిను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బాధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఊరుకొండమని సముద్రంతో చెప్పక గాలి మిక్కిలి నిమ్మలమాయ. ఎక్కడున్నాడు యేసయ్య? ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసయ్య తోడుగా లేడా? ఎక్కడున్నాడు? దోణిలో లేడా? యేసయ్య ఎక్కడున్నాడండి? దోణిలో ఉన్నాడు. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? హృదయంలో యేసయ్య ఉన్నాడు. కొంతసేపు ఉన్నాడు, కొంతసేపు ఉండలేదు అయ్యారు. ఎందుకని? కొంతసేపు ఉండి కొంతసేపు ఉండట్లేదు. మరి కొంతసేపు ఎవరు వస్తున్నారండి? సైతానుడు. కొంతసేపు ఎవరు వస్తున్నారండి? సినిమా పాటలు. కొంతసేపు ఎవరు వస్తున్నారండి? ఆళ్ళు గిట్టిన తిట్లు. కొంతసేపు ఎవరు గుర్తొస్తున్నారండి? పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది కుంగుదల. కొంతసేపు ఎవరు వస్తున్నారంటండి? నా భర్త ఇంకా మారలేదని బాధ. కొంతసేపు తర్వాత ఎవరు వస్తున్నారండి? నా భర్తకి ఇంకా మారు మనసు రాలేదని కుంగుదల. నా భార్య ఎప్పుడు మారుతుందని అర్థం కానిటువంటి పరిస్థితి, రేపు ఏం జరుగుతుందో అని కుంగుదల. కొంతసేపు ఉండి కొంతసేపు ఉండట్లా. విచిత్రం మీరు చెప్పమంటారా? యేసయ్య ఎక్కడున్నాడంట? యేసయ్య ఎక్కడున్నాడంటండి? వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఏముంది? నావ ఉంది, పడవ ఉంది. ఆ పడవలో 12 మంది ఉన్నారు. ఆ 12 మందితో పాటు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎందుకంటే నిద్రపోతాడు చెప్పండి? ఎందుకంటే నిద్రపోతాడు? నిద్రపోతాడు? ఇప్పుడు మన పిల్లోళ్ళు మన ముందు కోతలు కోస్తారు. నేను అంత దూరం వెళ్తాను, ఇంత దూరం వెళ్తాను అంటాడు. ఆడు ముందు పంపించి పక్కన దొరకున్నాం. ఇప్పుడు ఏమంటాడు? అప్పుడు ఆవిడ నిజ స్వరూపం, నిజమైన ధైర్యం అప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఏమనంటాడు చెప్పండి? బేవు బేవు బేవును నరుకుతాడు. వీళ్ళు కూడా ఏం చేశారంటండి? వీళ్ళు కూడా ఏమని చేశారు? అరుపుల మీద అరుపులు, పేకల మీద పేకలు, గోల మీద గోల. అప్పుడు వరకు ఏమన్నారు? ప్రభు, అవసరమైతే నీ కొరకు ప్రాణం పెట్టేస్తామయ్యా, నీ కొరకు చనిపోతాం ప్రభా, నీ కొరకు ఏమైనా ఇచ్చేస్తాం ప్రభా, ఏదైనా ఇచ్చేస్తాం ప్రభా, ఏదైనా చేసేస్తాం ప్రభా. ఉరుకులు ఏమి ఎక్కలేనటువంటి మాటలన్నీ చెప్పేశారు. అంతకుముందే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నీ మాటని దెయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభా, నీ మాటని శత్రువులు మాకు లోబడిపోతున్నాయ్యా, రోగాలు పోతున్నాయ్యా, నీవు ఉండబట్టి ధైర్యంగా ఉన్నాము ప్రభా, నీవు ఉంటే మాకు భయం లేదు ప్రభా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఫస్టులో ఎంత భక్తో, ఎంత శ్రద్ధో, ఎంత భయభక్తులు. మనవారైనా నక్క చెప్పింది ఎక్కడమ్మా? మీకు కాదు కదా నక్క చెప్పింది. నక్క ఏం చేసింది? మొట్టమొదటి మెడలో సిలువ వేసుకుంది. వాసన రాగానే సిలువ పక్కన తగిలించింది. చూడండి, మన జీవితంలో కూడా అది జనాలకి కంపు, కానీ మనకే ఇంప. అమ్మా, నక్కకి ఇంపే. నక్కకేంటి? చచ్చిపోయిందని వాసన చూస్తే నక్కకే ఇంపు. ఈ నక్కే మారు మనసు కోసం వెళ్ళింది. ఈ నక్కే పాడైపోయిందాన్ని తినటానికి వెళ్ళింది. పాడైపోయింది తింటా ఉంటే సిలువ అడ్డం వచ్చింది. సిలువని ఏం చేస్తే తీసి తంగెట్టేట్టు తొలగించిందంట. ఏమని? నేను వచ్చే వరకు నువ్వు పక్కన ఉండమని. దేవుని బిడ్డలారా, వాగ్దానం కూడా మనకి ఇష్టమైనవి వచ్చినప్పుడు పక్కన తొలగియటం కాదు. ఇష్టమైనవి వచ్చినప్పుడు పక్కన తొలగియటం కాదు. లాభసాటిగా ఉన్నప్పుడు పక్కకు పెట్టడం కాదు. లాభం వచ్చేటప్పుడు పక్కకు ఉండేది కాదు. ఓ మాటలో చెప్పాలంటే ఈరోజు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలి నేను. ఎందుకంటే ఆయన రాష్ట్ర రవాణా, దేశంలోనే రవాణా పర్యాటక శాఖ మీద అభినందనలు ఇచ్చడానికి ఆయనకు వచ్చిందంట. నిన్న అందరూ వెళ్తున్నారు, అందరికి వచ్చి మనకు కూడా రావన్నారు. నేను ఏం చెప్పాను? పాస్టర్ గారు అడిగిమని అన్నారు.
పాస్టర్మ్మ గారు నడిపించిన పాస్టర్మ్మ గారికి ఆరాధన ఉంటుంది, పాస్టర్ గారికి ఉండదు కదా అన్న. మీరు కూడా విశ్వాసలాగా మాట్లాడతారు. నేను విశ్వాసినే. దేవుడి సన్నిధిలో ఎంత సేవకుడైనా, పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా ఎవరండి? విశ్వాసే. ఎందుకని అంటే దేవుడు చెప్పాడు, బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని గుర్తెరిగి బాగా ప్రవర్తించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట లాభసాటిగా ఉన్నప్పుడు పక్కకు పెట్టడం కాదు, దాని ద్వారా మనకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు పక్కకు పెట్టడం కాదు. నా యేసయ్య చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి బంధించలేరు, ఏమీ సాధించలేరు. ఒక్కొక్క మాట చెప్పాడు. దేవుని బిడ్డలైనటువంటి వారి మీద, దేవుని ప్రజలైనటువంటి వారి మీద వారు బలహీనంగా రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు ఏమైతే రేపొద్దున నిన్ను బాణాలై గుచ్చుకుంటాయంట. చిన్న చిన్న సీపురి పొల్లు అయితే ఏమవుతాయి? భయంకరమైన బుల్లెట్లు అయి పొడుస్తాయి. కాకపోతే వారు బలహీనంగా ఉన్నారు, వారు చేసే స్థితిలో లేరు, ఏమి చేయలేరు అని వారి మీద సెలరేగిపోయావనుకోండి. సెలరేగిపోతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సైలెంట్గా ఊరుకుంటాడు. ఏం చేస్తారా అని. వీళ్ళు ఎక్కడున్నారండి? యేసయ్యతో పాటు ఎక్కడున్నారు? నావలో ఎవరెవరు ఉన్నారు? శిష్యులు 12 మంది. 12 మందితో పాటు ఈయన కూడా నావలోనే ఉన్నాడు. బహుశా ఆ పాట గురించి అనుకుంటా, నడిపించు నా నావ అనే పాట రాయటం ప్రారంభించింది. నడిపించు లోతునకు లోతైన అనుభవం కావాలంటారు. లోతైన అనుభవం అంటే మాయలు చేసే అనుభవం కాదు, మోసాలు చేసే అనుభవం కాదు, కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలిగే లోతైన అనుభవం, శ్రమ ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడే లోతైన అనుభవం, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి కొరకు సాక్షిగా బ్రతికే లోతైన అనుభవం. లోకమొత్తం నువ్వు అయిపోయావు అని చెప్పినా నా దేవుడు నన్ను నిలబెడతాడని ధైర్యంగా నిలబడగలిగే అనుభవం. ఇది దేవుడు మనల్ని లోతైన అనుభవంలోకి నడిపించు అంటే ఇది తప్ప ఇక్కడ ఈ 10 వస్తున్నాయి, రేపు 20 ఎట్లా 20 25 చేయాలనేది కాదు. ఈ 25, 50, 100 చేయాలనేది కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి లోతైన అనుభవం ఏమిటి అంటే నువ్వు ఎంతవరకు సహించగలవు, ఎంతవరకు నిలబడగలవు, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవు. దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు పోవు చోటుకెల్లా నీకు తోడై ఉండి నీ శత్రువులందరిని ఏం చేస్తాడంట? నాశనం చేసేసి లోకములో గనులైన వారికి కలగజేసిన పేరుని కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతున్న మాట మీకు? లోకములో గనులైన వారికి ఇచ్చే పేరు నీకు ఇస్తాను. గనులైన వారికి ఇచ్చే పేరు ఇవ్వటానికంటే ముందు నీ జీవితంలో 2 అనుభవాలు నేర్చుకోవాలి. ఏమిటి అనుభవం? మొట్టమొదటిగా నేను నీకు తోడై ఉన్నాడనే విషయాన్ని నీవు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు? తోడై ఉన్నావు ప్రభు, నాకు తోడుగా ఉండాలని. మనకి ఎప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం చెప్పండి? కృతజ్ఞత కూడికి ఎప్పుడు పెట్టుకుంటాం? ఎప్పుడు పెడతాం? ప్రభా మా ఇంట్లో 1 కేజీ బియ్యం గోల్డ్ ఇవ్వను ఆయన, అందుకే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం ప్రభు అని అనుకుంటారా? మా పిల్లలు ఫెయిల్ అయిపోయారు ప్రభా, అందుకే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం అని ఎవరు ఉంటారా? నా బిడ్డలకు మంచి మార్కులు రాలేదు ప్రభా, అందుకే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం అని ఎవరు ఉంటారా? ఉండగలరా? మీరు చెప్పేది మరీ చెప్తారు. మేము దీవించబట్టడానికి వచ్చామని మీరే అంటారు, దీవెనలు వస్తాయని మీరే అంటారు. మీరు మాటలు చెబుతుంటే దీవెనకరంగా ఏమీ లేవు. ఎట్లా ఉన్నాయి ఈ కరం? నీకు ఘనమైన పేరు రావాలి అంటే, ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలి అంటే, మన ఇంటి ముందు గడప పెడతాం కదా, ఆ గడప ఎక్కడ వస్తే మొట్టమొదట ద్వారం ఎట్లా ఉంటుందమ్మా? ఒక చెట్టు నుంచి నలుగుతారు. చెట్టు చూడటానికి అందంగా ఉంటుందా? చెట్టు ఏం చేస్తారు? అటు ఇటు చక్కని తీసేస్తారు. చెప్పాలంటే దాంట్లో బలమైంది, స్థిరమైంది సేవ నిలబడగలదని చెప్పేటప్పుడు దాన్ని ఏం చేస్తాడు? కోస్తూ అంతలావు కర్ర ఎంతలో ఇంతలావు గుమ్మం అయిపోతుంది. అంటే అప్పుడు వరకు ఏమైపోయిందో దాంట్లో ఉంది మొత్తం. అది బలం కలిగింది కదా? బలం కలిగింది. కానీ ఎంతవరకు? ఇది గాలివానలకు, చెదలకు, తుప్పుకి తట్టుకునే శక్తి ఎక్కడ వస్తుంది? ఈ స్టాండర్డ్ వచ్చేటవరకే. ఇంకా దీవించబట్టలేదు ఏంటి గారు? 10 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, 15 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం. ఈ రోగాలు పోవట్లేదు, ఈ జబ్బులు పోవట్లేదు, ఈ శ్రమలు పోవట్లేదు, ఈ ఇబ్బందులు పోవట్లేదు, ఈ బలహీనతలు పోవట్లేదు. ఇంకెప్పుడు అప్పులు తీరుతాయి గారు? మీరు దీవించబడతారే, పడతారంటే మేము పడతానే ఉన్నాం. ఎక్కడ పడతానే ఉన్నారు? మేము పడతానే ఉన్నాం. ఆ పడే సంగతి ఏమో కానీ ఈ పట్టం ఎక్కువైపోయింది. ఒక దాని నుంచి ఎక్కేముంది, ఇంకో దాని నుంచి మళ్ళీ పడిపోవటం ఉంది. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎక్కడ పెడదామని చూస్తున్నారు? మీరు దేని వైపు చూస్తున్నారు? తాటాకింటికి పెట్టే గుమ్మాన్ని చూస్తున్నారు. దేవుడు మేము తాటాకింటే గుమ్మాన్ని పెడతారు. డూప్లెక్స్ హౌస్కి పెట్టే గుమ్మంలాగా దేవుడిని తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు.
సిద్ధం చేస్తామన్నాడు. దేవుడు బిడ్డలారా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నీవు పోవు చోటుకెళ్ళా నేను ఏం చేస్తాను, నేను నీకు, నువ్వెక్కడికైతే అడుగు పెడుతున్నావో, ఎక్కడికైతే వెళ్తున్నావో, ఎక్కడైతే నడుస్తున్నావో అక్కడ నీకు నేను తోడై ఉన్నాను. చూడండి ఏమంటాడు మార్కు సువార్తలో, ఎక్కడున్నాడండి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దోణిలో. వీళ్ళందరూ ఎక్కడున్నారు? దోణిలో ఉన్నారు. దోణిలో ఉన్న యేసయ్యని చూడట్లా, ఎవరిని చూస్తున్నారు? వాళ్ళని భయపెట్టే వాళ్ళని చూస్తున్నారు. మనం కూడా ఏం చూస్తాం చెప్పండి? నా పిల్లోడికి ఉద్యోగం, ఆరోగ్యం చిన్నగా ఉన్న ఆరోగ్యాన్ని చూడవు, కుటుంబంలో ఉన్న సమాధానాన్ని చూడవు. దేవుడు పక్కనున్న వాడికి అన్నీ ఉన్నాయి, ఆడికి ఏమి లేదు. ఒంటి నిండా పుట్టుడు షుగరు, కడుపు నిండా భోజనం చేయలేడు, కడుపు నిండా తినలేడు. నీకంటే వయసులో చిన్నవాడి, ఆడికి రకరకాల రోగాలు, అది చూడలేవు, అది కనపడదు. ఇంట్లో సమాధానం, భార్య భర్త సక్రమం ఒకసారి కూర్చొని భోజనం చేస్తున్నారు. నీకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, భార్య భర్త భోజనం టైంకి ఇటో పళ్ళు అటో పళ్ళు ఎగురుతూ ఉంటుంది రోజు. దేనికని అమ్మా? రోజు మేళం అయ్యే టైం అర్థమైపోతూ ఉంటుంది. తండ్రి కొడుకు, తండ్రిని అరే అంటే కొడుకు అరే అనే పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం కాదు, ఇక్కడ ఏ దిక్కు రకమైన ఫ్రెండ్షిప్. ఏమని పెడుతుంది ఇక్కడ? అది ఏమీ నీ కుటుంబంలో లేదు, కానీ ఏంటి నీకు అక్కడ? ఆర్థికపరమైనటువంటి అవసరతలు, ఆర్థికపరమైన ఆరోగ్యం లేదు, ఇవన్నీ సక్రమం నుండి ఒకటి లేదు, ఒకటి కొదువుగా ఉంది. కొదువు ఉన్నట్టు కొదువు వైపు చూస్తున్నావు, కొదువు వైపు చూస్తున్నావు. నీ నావ దీంట్లో ఉన్నాడు యేసయ్య, నీతో ఉన్నాడు యేసయ్య, నీలో ఉన్నాడు యేసయ్య. యేసయ్య ఉంటే కష్టాలు రావండి, వస్తాయి, కానీ ఆ కష్టాల్లో నిన్ను మునిగిపోనేవాడు. ఆ కష్టాల్లో ఏం చేయడండి? మునిగిపోనేవాడు, పడిపోనేవాడు. పడిపోకుండా ఆయన నిన్ను పట్టుకుంటాడు గట్టిగా. పడిపోకుండా, అటు ఇటు కృంగిపోకుండా, నువ్వు తల్లడిల్లిపోకుండా ఆయన నీ వెంట ఉన్నాడు. ఎప్పుడు ఏ స్థితిలో నువ్వు ఎలా ఉంటావు ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో నీకు ఆయనకు తెలుసు. నీ గురించి ఆయనకు తెలిసినంతగా నీ గురించి నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు అంటే నాకు తెలియపడిన దగ్గర నాకు బాగా తెలుసు. ఎందుకు ఏం తెలుసు చెప్పండి? బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏమంటావు? ఇక ఏది ఏమైనా, ఎట్లా ఉన్నా, ఏం జరిగినా ఈ సంతోషం స్థిరం అనుకొని వారం మొదటి రోజున నేనే మొట్టమొదటిగా సాప తీసేది అది నీ గురించి నీకు అది మాత్రమే తెలుసు. నీ గురించి తెలియదు ఎవరికే? నీకు తెలిసింది ఎవరికే? 2 వారాలు కష్టం పెడితే 3వ వారం అందరికంటే వెనకాలకు వచ్చినది ఎవరో తెలుసమ్మా? యేసయ్యకి తెలుసు. ఓడలో ఉండి ఓడ తోడుగా ఉన్నాడు యేసయ్య. దావీదుకు తోడుగా ఉన్నాడు దేవుడు, నీకు నాకు తోడుగా ఉన్నాడు. నీకు నాకు తోడుగా ఉన్న సమాధానం సరిగా లేదు, ఇంట్లో సంతోషం లేదు, ఆనందం లేదు. చూడకూడనివి చూస్తున్నావు, చూడవలసిన వాటిని చూడలేకపోతున్నావు. నీవు ఏమి చూడట్లేదు, యేసయ్య నీకు తోడుగా ఉంటూ చూడట్లేదు. యేసయ్య నాకు తోడుగా ఉన్న రుజువు ఏంటండి? ఇప్పుడు దాకా బ్రతుకున్నాం, అదే యేసయ్య తోడుగా ఉన్నాడంటానికి రుజువు. ఇప్పుడు దొరికి క్షేమంగా ఉన్నావు, యేసయ్య నీకు తోడుగా ఉండడానికి రుజువు అదే. ఎందుకు తోడుగా ఉన్నాయి? నాకంటే చిన్నోళ్ళు బతకట్లేదా, పెద్దలు ఆడతనే బతకడం నాది ఆశ్చర్యం ఏముంది అనుకుంటారేమో. నీకు వచ్చిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకో, నీవు కృంగుదలకి వెళ్ళిపోయిన స్థితులు జ్ఞాపకం చేసుకో. దేవుడు కాపుదల, దేవుడి కృప ఎంత క్షేమంగా నీ పట్ల నా పట్ల ఉందో అర్థం చేసుకో. నావలో ఉన్నారు 12 మంది, భయపడిపోతున్నారు. తుఫాను ఏమైపోతుంది? చెలరేగిపోతుంది. యేసుప్రభుని తీసుకుని, యేసుప్రభా నీ కోపం లేదా, నీ భయం ఆగలేదా, మేము మునిగిపోయేలాగా ఉన్నాం. ఎవరు పక్కన పెట్టుకునేటండి వీళ్ళు? మేమైతే భయపడమయ్యి కదా. యేసుప్రభు పక్కన యేసుప్రభు లేపుతాం నిదానంగా అనుకుంటున్నారా? యేసుప్రభు మీద కోపం వచ్చింది ఎప్పుడైనా మీకు? యేసుప్రభు మీద బెదిరించారు ఎప్పుడైనా మీరు? ఇది చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఏమి మాకు ఇవే బెదిరించారా? ఆ బెదిరింపు కాదు యేసుప్రభు మీద. తల్లి పిల్లల మీద ఎట్లా బెదిరిస్తా, తండ్రి మీద పిల్లలు ఎట్లా బెదిరిస్తారు చెప్పండి? నాకు వద్దు. యేసుప్రభుని ఏమన్నది? చేసే పని మొత్తం చేసేసి ప్రార్థనకు వచ్చేసా, ప్రభు నీ ఇష్టం, నువ్వు కొడతావుగా కొట్టు, నువ్వు తిడతావుగా తిట్టు. తండ్రి ఏం చేస్తారు చెప్పండి? దగ్గరికి తీసుకొని, ప్రేమగా దగ్గరికి తీసుకొని తండ్రి కొడతాడా? నేనంటే నీకు ఇష్టం లేదు యేసయ్యా, మీ పిల్లల్ని మిమ్మల్ని అన్నట్టు గుర్తుంచుకోండి ఒకసారి. నేనంటే నీకు ప్రేమ లేదా యేసయ్యా? తల్లి ఏం చేస్తే ముసి నవ్వులు నవ్వుతారు. నువ్వంటే నాకు ఇష్టం లేదా, నువ్వంటే నాకు ప్రేమ లేదా,
నువ్వంటే నాకు ప్రేమ లేదా? శిష్యులు ఏమన్నారు? చదవండి అమ్మా, మీకు అర్థం అవుద్ది అక్కడ. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చిన్న దోణిలో దించి 38వ వచనం, ఆయన దోణి అమరమున తల మీద తలవాల్చుకుని నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బాధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అప్పుడు ఏమన్నారంటే, యేసుప్రభుని ఏమన్నారంటండి? ఈ మాట మీకు ఎట్టడం తెలుసు, కానీ నా పిల్లలు అన్నట్టు గుర్తొచ్చింది నాకు ఇక్కడ. ఏమని? నేనంటే నీకు ఇష్టం లేదు కదా డాడీ. అలా అన్నమాట అదేనమ్మా, మేమంటే నీకు ఇష్టం లేదు కదా డాడీ అంటే. డాడీ ఏమయ్యాడు? వెంటనే ఉలుక్కుబడి లేచి అప్పుడు ఊరికైనా మాట్లాడా? ఇప్పుడు ఊరికైనా అన్నాడా? వాళ్ళు ఆ మాట అంటమే లేడు. వాళ్ళకి సమాధానం చెప్పాడా? ఏం చెప్పాడు? ఏం లేచాడు? గబుక్కు లేచి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఉండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. దేవుని బిడ్డలారా, ఎంత గాలి తుఫానులు మనకు ఎదురైనా, ఎంత గాలి తుఫానులను మనను చుట్టముడుతూ ఉన్నా దేవునికి దూరమై బతకడం కాదు, దేవుని దగ్గరుండి దేవుణ్ణి లేపాలి. లేపుతున్నారా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నారా? తండ్రి తండ్రి అని గుర్తు చేస్తున్నారా? ఆర్థికంగా భయంకర కుంగుదల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? మేము ప్రార్థన మానేసి మేము ప్రార్థన రాం, దేవుడు మాకేం చేసి, అది కాదు దేవుడు అందే. ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి మా పరిస్థితుల్లో కుంగిపోతున్నాము, కృంగుదల్లో ఉన్నాము, ప్రభా మా వైపు చూడవా అంటే యేసయ్య ఏమంటాడండి? యేసయ్య ఏమంటాడు? ఒకే ఒక గద్దింపు. అప్పటి వరకు పొంగిపోతుంది, పొర్లిపోతుంది సముద్రం ముంచే స్థితిలో ఉంది. ఆయన లేచి ఒకే మాట అన్నాడు. సముద్రం ఏమైపోయిందంట? ఆగిపోయింది. ఆ సముద్రం ఆగిపోయింది. నీ ఆర్థిక పరిస్థితులు ఆగవా? నీ అనారోగ్య పరిస్థితులు ఆగవా? నీ శత్రు సమూహం ఆగదా? నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు రాదా? నీ కుటుంబం కట్టబడదా? ప్రార్థన మానేసి నువ్వు చేసుకో, నువ్వు ప్రార్థన చేయి, నాకు వచ్చేద్దలే అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇంకా నయ్యం మనలా తెలియదాడు. నువ్వు ఎట్టో పలకగా చెప్పి దాంట్లో అడుగు కట్టమన్నాడు, సముద్రాలు కట్టమని ఇది కూడా వెళ్తాం. అలా ఏం చేశారు వీళ్ళు? మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన మానేసి ఇంటికాడ కూర్చొని టీవీ పెట్టుకుంటాం. ఎందుకని? మా శ్రమ తీరే కాదులే అని. బైబిల్ ప్రార్థన చేయటం మానేసి ఏం చేస్తాం? సొంత పెట్టుకొని కూర్చుంటాం. వాక్యం చదవటం మానేసి కష్టాలను ధ్యానించుకుంటూ ఉంటాం. కానీ శిష్యులు ఏం చేశారు? మాకు తోడై ఉన్నాడు దేవుడు, మాకు ఇచ్చిన వాగ్దానం మా పట్ల దేవుడు నెరవేరటానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పి ఆయన్ను లేపారు. ఆయన లేపగానే ఆయన ఏం చేశాడంటండి? సముద్రాన్ని గద్దించాడు. దేవుని బిడ్డ, యేసయ్య నీ జీవితంలో ఏ తుఫాను నిన్ను పైకి అరలు లేపుతూ ఉందో యేసయ్యను లేపు. ఎట్లా లేపాలండి యేసయ్యని? ఎలా లేపాలంటారు? అసలు యేసయ్య నీ దగ్గర ఉన్నాడా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడని ఎట్లా తెలుస్తుందండి? ఆయన ధ్యానాన్ని కలిగి ఉంటాం. హృదయంలో సమాధానం ఉంటుంది. ప్రతి వారితో సమాధానం పట్టడానికి చూస్తావు. సేవకుడు చెప్పిన మాటకు విధేయత చూపుతావు. పాస్టర్ గారు చెప్పే వాక్యానికి విధేయత చూపుతావు. వాక్యాన్ని చదువుతావు, ప్రార్థన చేస్తావు. దేవుడు తోడై ఉంటే ఇవన్నీ ఎట్లా తెలుసుకోవాలండి అని అంటే, నీకు ఇష్టమైన మనిషితో ఏం చేస్తావు? నువ్వు ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడుగుతావు. వాళ్ళు పెట్టేస్తున్నారన్నా ఏదో ఒక సొంత కలుపుకొని మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు వాళ్ళు పెట్టేస్తాను పని ఉంది అని చెప్పినా మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళా ఎప్పుడైనా ప్రార్థనా జీవితం ఇట్లా జరిగిందండి? ఎప్పుడైనా ప్రార్థన జీవితం ఇట్లా జరిగిందా? వాక్య ధ్యానం ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఎందుకు జరగలేదు? ఆయనతో నీ సంబంధం మన వారు కూడా చెప్పింది. ఇప్పుడు కరెంటు పోగానే ఫ్యాన్ ఏమవుద్ది? ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. ఎంతసేపు తిరుగుద్ది? కొద్దిసేపు తిరుగుద్ది. దేవుడితో సంబంధం కట్ అయిన వ్యక్తి కూడా ఫ్యాన్ లాగా కరెంటు పోయినా కానీ వాడు తిరుగుతూనే ఉంటాడు. ఎవరైనా వెళ్ళి ఫ్యాన్ ఆగిపోయింది ఏదో బతి లేదంటే ఏం చేస్తాడు? గౌండ్రు మని దూకుతాడు. గౌండ్రు మని మాట్లాడేస్తారు. దేవుని బిడ్డలారా, సంబంధం ఉన్న వ్యక్తికి ఇక ఆగిపోవటం ఉండదు, అది సాగిపోయేది అలా ఉంటుంది. సంబంధం ఎప్పుడైతే కట్ అయిపోద్దో, కరెంట్కి పవర్ కట్ అయిపోద్దో అప్పుడు ఫ్యాన్ ఏమవుద్ది? సంబంధం కట్ అయితే ఫ్యాన్ తిరుగుద్దా? ఏమైపోద్దామా?
ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు తిరుగుతుంది? కొంతసేపు తిరుగుద్ది, నిత్యము తిరగదు. దేవుని బిడ్డలారా, యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు తోడుగా ఉన్నాడు అంటే ఆయన ధ్యాసే నీ హృదయంలో ఉంటుంది, ఆయన ఆలోచనలే ఉంటాయి. నీ అవసరతలు చాలా చిన్నగా కనపడతాయి, ఆయనతో సావాసం పెద్దగా కనపడతాయి. అవసరాలు ఈ చిన్నయే కదా, ఆయనతో చెబితే తీరేస్తాడు. నిజంగా చిన్నగానే వెళ్ళిపోతూ ఉంటాయి, చిన్నగానే తూరిపోతూ ఉంటాయి. నీవు దేవుడికి దూరంగా ఉండి నువ్వు దేన్నైతే పెద్దగా చూస్తున్నావో ఆయనతో కలిసి ఉండే ఆ సమస్య చాలా నీకు చిన్నగా కనపడుతుంది. ఎట్లా చిన్నగా కనపడుతుంది? స్త్రీల చేతిలో ఊడి చేతప్పుడు ఉంటుంది చీపురు, ఇసుక దానిలా కనపడతా ఉంటుంది. ఎందుకని? చేతిలోనేగా ఉంది, చేతిలో ఉన్న చీపురు పెద్ద, కింద ఇసుక పెద్ద. దేవుడు నాకు ఆయుధాన్ని ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తా? ఊడి చవతలా పడవేస్తాననే స్థితిలో కనపడుతుంది. అదే దేవుడికి దూరంగా ఉన్నావనుకో ఈ సమస్య ఎంత కనపడుతుంది? కమలాపురం గొడ్డలు కనపడుతుంది. కంటికి ఎంత కనపడతామా? పెద్ద కనపడుతుంది. చూసే కళ్ళు చిన్నదే కానీ కనబడేది పెద్ద. దేవుడికి దూరంగా బతికితే స్థితి అలా ఉంటుంది, దేవుడికి దగ్గరగా బతికితే ఎంత సమస్య అయినా చిన్నగా. దేవుడికి తోడుగా ఉంటే నువ్వు లేపవలసింది ఎవరినే? దేవుడిని. అయ్యా ప్రభు, నా పరిస్థితి ఇది, నా అక్కడిది, నా అవసరం ఇది, నా శ్రమ ఇది, నా కష్టం ఇది, నా పరిస్థితులు ఇవి. దేవునికి ఏం చేస్తావు? నువ్వు చెప్పుకునే వ్యక్తిలా ఉంటావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏం చేస్తానంట? మా వాక్యం అర్థమవుతుంది నేను చెప్పే మాట మీకు ఎవరికన్నా? దావీదు గారితో ఏం చెప్పాడు దేవుడు? నువ్వు వెళ్ళు చోటుకెళ్ళా, నేను నీకు తోడుగా ఉంటా. తోడుగా ఉంటే యుద్ధాలు చేసే పని లేదా? చేయాలి. తోడుగా ఉంటే కష్టాలు ఉండవా? ఉంటాయి. తోడుగా ఉంటే శ్రమలు ఉండవా? ఉంటాయి. తోడుగా ఉంటే అవమానాలు ఉండవా? ఉంటాయి. తోడుగా ఉంటే పోరాటాలు చేయవలసిన పని లేదా? చేయాలి. అయినా ఏముండదు నీకు? అపజయం ఉండదు. ఏముండదమ్మా? అపజయం ఉండదు. దేవుడు నీ నా జీవితానికి తోడుగా ఉంటే ఆర్థిక సమస్యలు వస్తాయి కానీ సమస్య ఉండదు, అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు ఉండదు, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కానీ అవి అక్కడ ఉండవు. ఒంటరితనంగా ఉన్నానని ఫీలింగ్ వస్తుంది కానీ నీలో ఒంటరైన వాడు ఎంతమంది అవుతారంట? 1000 మంది అవును. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటే నీ నా జీవితానికి జరిగేవి అవి. చూడండి ఒకసారి ఏమంటాడు? అపోస్తుల కార్యాలు 18వ అపోస్తులు పౌలు గారితో అంటాడు దేవుడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, దేవుడు తోడై ఉంటే ఏం చేస్తాడంటే ఎవడు ఏ హాని భయపడుతున్నాం మనం? ఏ హాని నిన్ను భయపెడుతుంది? ఏ హానికి కృంగిపోతున్నావు? ఏ హానికి కృంగుదలలోకి వెళ్ళిపోతున్నావు? ఏ హానిని బట్టి ఎవడు ఏం చేస్తారని భయపడిపోతూ ఉన్నావు? నా యేసయ్య అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. వాళ్ళు 100 మంది వస్తే నీ పక్కన ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 1000 మంది వస్తే 10,000 మంది ఉన్నారు. ఎవరు చెప్తారండి ఈ మాటలో? దేవుడు చెప్తున్నాడు, దేవుడు తోడయ్యింది. మీకు విషయం తెలుసా? యెహోవా యందు నమ్మిక బహుధైర్యం పుట్టిస్తుంది. ధైర్యం ఎప్పుడు ఉన్నారా? చిన్న చిన్న విషయాలకు కుంగిపోతూ, చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ, చిన్న చిన్న విషయాలకి నీరసమైపోయే వ్యక్తుల్లో బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హానికీటుకు ఎవడను నీ మీదకి రాడు. అందరూ గాండ్రించలే తప్ప బయటకు వచ్చేవాడు ఎవడో ఉండడు. ఊగ గాండ్రింపులతో కూడిన గాండ్రింపు మాటలే మాట్లాడతారు తప్ప ఎవరు ధైర్యం చేయలేరు. దేవుని మాటగా మీకు తెలియజేస్తున్నాను. రెండోదిగా అంటాడు, ఏమంటాడంటే, రెండు చూడమ్మా, మొదటి వృత్తాంతాల గ్రంథం, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేస్తారట. ఏం చేస్తారంటండి? నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు నిలబడే శక్తి లేక నిర్మూలన చేసేస్తాడు. ఎట్లా చేస్తాడు? నిర్మూలన అంటే ఏంటి? పీకి పక్కన పడేస్తాడు. నీలాగే అలాగే నువ్వు ఎలా చేసావు అలాగే చేద్దాం కొంతమంది ప్రయత్నం చేస్తారంట. చూడండి ఏమని ఉండదు? నిర్గమకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయం 7వ వచనం.
శకును గాండ్రు కూడా తమ మంత్రముల వల్ల అలాగూ చేయి చూచిరి. ఐగుప్తీ దేశం మీద కప్పలు రాజేసిరి. శకును గాండ్లు కూడా అలాగ చేయి చూసిరి, కానీ వాళ్ళ వల్ల కాలేదు. కప్పలు అయితే వచ్చినాయి. చివరికి ఏమైనా ఒప్పుకుంటారు వాళ్ళు? ఇది దైవ శక్తి. దేవుని చేతిలో మోషే ఎట్లా ఉన్నాడు? కర్రగా ఉన్నాడు. అదే కర్రను దేవుడి చేతిలో మోషే చేతికి కూడా పెట్టాడు దేవుని పెట్టలేదా? మోషే గురించి దేవుడు ఏమంటాడు అంటే, నీ చెయ్యి ఇదేంటి, నీ చెయ్యి గుండె దగ్గర పెట్టుకుంటే ఎట్లా అయిపోతుంది? అది ఎండు చెయ్యిలాగా అయిపోతుంది. తీసినప్పుడు ఇక్కడ పెట్టుకుంటే ఏం కనపడదు. ఇక్కడ ఏముందంటండి? ఏముంది? హృదయం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఎట్లయిందంట? మోసే చెయ్యి. బైబిల్లో ఉందా మాట? ఒకసారి మనం హృదయం దగ్గర పెట్టుకోండి చెయ్య. చెడు అంతా ఎక్కడుందమ్మా? కాళ్ళలో లేదు. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించేవాడు ఎవడు? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నేను ఎవరో మోసం చేయాల్సిన పని లేదు. నేను పక్కంటోళ్ళు వచ్చి మోసం చేయాల్సిన పని లేదు. నీ అన్న నిన్ను మోసం చేయాల్సిన పని లేదు. నీ తమ్ముడు నిన్ను మోసం చేయాల్సిన పని లేదు. నీ బిడ్డలు నిన్ను మోసం చేయాల్సిన పని లేదు. నీ భార్య నిన్ను మోసం చేయాల్సిన పని లేదు. నీ భర్త నిన్ను మోసం చేయాల్సిన పని లేదు. ఎవరు నిన్ను మోసం చేసేది? హృదయం ఎట్లా మోసం చేస్తాంటండి? నీ భర్త మంచోడు కాదు, పడిపోయింది రాయగుండలో. నీకేమైపోద్ది? నీ భార్య మంచిది కాదు, నీ బిడ్డలు మంచివారు కాదు, నీ అత్తమామలు మంచివారు కాదు, నీ పక్కింటి వారు మంచివారు కాదు. ఎంతన్నా ఇను, ఒకసారి ఆలోచించండి సార్. ఎంతన్నా ఇను. 1000 మందిని నువ్వు బౌడేని పొగడత పట్టించుకో, ఒక్కడిని తిట్టు మాత్రం. అమ్మ అవునా కదా? ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు నిన్ను మెచ్చుకున్నాడు అనుకోండి, ఆ మెప్పు నువ్వు సంతోషపడవు. పక్కన పనికి రాకుండా నువ్వు పిస్తే తప్ప టీ తాగని, నువ్వు పెడితే తప్ప భోజనం తినని, నువ్వు నీళ్ళు తోడితే తప్ప పొడు స్నానం చేయనటువంటి పొళ్ళూడు పోయినటువంటి ఒక ముసలమ్మ అన్న మాటలు ఏం చేస్తావు నువ్వు? ఏమనిపిద్ది? అది ఎక్కడ పట్టించుకుంటారంట? ఎక్కడ ఉంటుందంట? నిన్ను మోసం చేసేది ఎవరు? నీ హృదయం. ఇన్ని మాటలు చెప్పిన పాస్టర్ గారి గురించి ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి, హృదయం ఏమైపోద్ది? నిజమేనంటావా? ఎన్ని మాటలన్నా ఈయన ఏమనిపిస్తుంది? ఎవరు చెబుతున్నారు ఈ మాట? చూడండి ఒకసారి 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? మోసం చేసేది ఎవరంటే? మోసపోయేది ఎవరి ద్వారా? ఎవరు నిన్ను మోసం చేసేది? దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు ఉన్న ప్రతి చోట నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తే ధైర్యం వచ్చింది. నీ ముందు ఉన్నటువంటి సమస్తాన్ని నేను నాశనం చేస్తాను, నిర్మూలన చేస్తాను. నిన్ను బాధ పెట్టేదాన్ని ప్రతిదాన్ని నిర్మూలన చేసి లేవకుండా దాన్ని సర్వనాశనం చేస్తాను దేవుడు చెప్తా ఉన్నాడు. నమ్మొచ్చంటావా? ఎవరు మోసం చేసేది ఇప్పుడు నిన్ను? నమ్మటానికి అవకాశం ఉందా? మనం నమ్మొచ్చా? ఏమి నమ్ముతాం? వాళ్ళకంటే జరిగింది. మనకెట్లా జరుగుద్ది? వాళ్ళకంటే పెద్ద వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళకంటే బోడిన ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకంటే పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. వాళ్ళంటే గొప్పవాళ్ళు. మనకు కూడా జరుగుతుంటారా? పక్కోడు ఎవరైనా చెప్తారు ఈ మాట నీతో? మా పక్కోడు ఎవరైనా చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారా ఈ మాట? నీతో చెప్పేది ఈ మాట పక్క వాళ్ళు ఎవరన్నా చెప్తారా? పక్క వాళ్ళు చెప్తే అసలు వింటావా? ఇది చెప్పినా నువ్వు సత్యను. ఎవరు చెప్తే వింటాం? దేవుడు చెప్తున్నాడు. పక్కోడు వల్ల మోసపోయేసరికి పక్కన పెడితే ముందు మోసపోయేది ఎవరు? నిన్ను మోసపుచ్చేది ఎవరు? నీ శత్రువు ఎక్కడున్నాడు? ఇప్పుడు అసలైన శత్రువును లోపల పెట్టుకొని బయట పెట్టి శత్రువులు జోరు మీకెందుకండి? పెద్ద మోసగాడిని నీలో పెట్టుకొని బయటోడు వాడు శత్రువు, వాడు మోసగాడు, వాడు శత్రువు, వాడు దరిద్రుడు, వాడు నిజాడు. మొట్టమొదట నిన్ను మోసం చేసేవాడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. నిన్ను ఎదగనీయుడు, నిన్ను నిలబడనీయుడు, నిన్ను ముందుకు కొనసాగనీయుడు, నిన్ను మంచి అనేదాన్ని నిన్ను ఎదగనీయుడు, నిన్ను మంచి అనేదాన్ని ఒప్పుకోనివాడు ఉన్నాడు.
మంచిగా ఆలోచించనివాడు నిన్ను, సంతోషంగా ఉండనివాడు నిన్ను. ఇవన్నీ ఎవరు చేసేది? ఎవరమ్మా చేసేది? ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ చేసేది ఎవరు నిన్ను? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారు, తగ్గుద్దంటావా? అనిపించిందా? టెస్టుల కోసం వెళ్తావు, ఏ రోగం లేదంటావా? రోగం లేకపోతే ఒక భయం ఉంటే, ఒకవేళ లేదని చెప్పినా ఇంకో రకంగా అయినా లేకుండా ఉంటుందంటావా? ఏదో ఉండే ఉంటుందిలే, లేకపోతే ఇబ్బందికి వస్తుంది. ఈ కాళ్ళు దిలో అవుతున్నాయి, ఈ తల, ఇవన్నీ చేసేది ఎవరు? ఎక్కడున్నాడు వీడు? ఎవరున్నాడు చెప్పండి? వీడు నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి. అందుకే దేవుడు చెప్పాడు, మోషే నీ చెయ్యి ఎక్కడ పెట్టుకో? నీ హృదయం దగ్గర పెట్టుకో. అది లోపల పెట్టుకుంటే చెయ్యి ఏమైందంట? అమ్మ అర్థమవుతుందా మీకు? అది అక్కడ పెట్టుకోగానే ఏమైపోయింది? ఎండిపోయిందంట. బలం కలిగిన చెయ్యి, బలమైన కార్యాలు కలిగినటువంటి చెయ్యి ఏమైపోయింది? నీవు కూడా నీ హృదయం వైపు ఒకసారి చూసుకుంటున్నావు. నీ హృదయం వైపు నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు హృదయం చెప్పే మాట నువ్వు వింటున్నావు. అందుకే నువ్వు బలంగా ఉండవలసినటువంటి, బలమైన శూర కార్యాలు చేయవలసినటువంటి నీ హస్తము ఎండిపోతుంది. ఏమవుతుంది? ఎండిపోతుంది. నువ్వు చేయవలసింది, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దేవుని మాట. నీ హృదయం నిలకడగా నిలవలసింది దేవుని వైపు. నువ్వు దేవుని వైపు మాత్రమే నువ్వు గోలు పెట్టుకుని ఆయనతో నువ్వు సావాసనం చేసి ఆయన చెప్పిన మాటను వినే వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు బ్రతికేటట్లయితే దేవుడిస్తున్న వాగ్దానాన్ని పొందుకునే వ్యక్తిగా బ్రతుకుతావు. దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసుడుగా నువ్వు జీవిస్తావు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, దావీదో నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉన్నంత మాత్రం తుఫానులు రావని కాదు. తుఫానులు వస్తాయి, తుఫానులు వస్తాయి. నేను నీకు దూరంగా లేని నీతోనే ఉన్నాను. నీ యొక్క నావలో నీ పక్కన పడుకున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట అది. నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. నేను తోడుగా ఉన్నాను కదా, రోగాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి కృంగిపోవద్దు. దేవుడు నాకు తోడుగా ఉంటే బలహీనతలు ఎందుకు వస్తున్నాయని నువ్వు నిరసించుకోవద్దు. నువ్వు కృంగుదల్లోకి వెళ్ళిపోవద్దు. 2, ధైర్యంగా నువ్వు లేపు. నువ్వు లేపితే నేను వచ్చి నెమ్మలపరుస్తాను. 2 నువ్వు పోవు ప్రతి చోట నీ శత్రువులు నీకు లేకుండా నిర్మూలనం చేసేస్తాను. నిర్మూలనం చేసేస్తాను అని అంటే నీ మనసు, నీ హృదయం ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అది ఘోరమైన, ఎటువంటి వ్యాధి అంటే అది ఘోరమైన వ్యాధి. మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకున్నామా, మీ జీవితాలకు ఉపయోగపడతాయి. ఎప్పుడైనా వాక్యం నమ్మలేని స్థితిలోకి మీరు వెళ్తే, నమ్మబుద్ధి కాకపోతే బైబిల్ ఉన్నటువంటి మొదటి పేజీ మీద రెఫరెన్స్ రాసుకోండి. మొదటి పేజీలో రెఫరెన్స్ రాసుకోండి. వాక్యం వినలేకపోతున్నాను, వినటానికి నా హృదయం అంగీకరించట్లేదు అంటే నా హృదయం నన్ను మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి గలది. మనసు స్థిమితము లేదు, మనసు నిలకడగా ఉండవటం లేదు. అంగీకరించాలనిపిస్తుంది, లోబడాలనిపిస్తుంది, కానీ హృదయం మరలా ఎందుకు మరలా ఆ యొక్క తప్పు వైపుకి, తప్పుడు ఆలోచనల వైపుకి, పాపపు తలంపుల మధ్యకి మరలా తీసుకెళ్ళిపోయి నన్ను ఎదగనీయకుండా కృంగదీస్తుంది. కనుక ఈ వాక్యం చదివినప్పుడు ధర్మశాస్త్రంలో సున్నాయిన పొల్లైన తప్పిపోవుట కంటే భూమి ఆకాశము గతించడం సులభమని చెప్పిన దేవుని వైపు చూస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటను నేను అంగీకరిస్తున్నాను, నేను లోబడి బ్రతుకుతున్నాను. ఒక నీ జీవితానికి ఒక స్థిరమైనటువంటి పునాది వేసుకోవటానికి, సుస్థిరంగా నిలబెట్టుకోవటానికి, నీ జీవితంలో దేవునికి లోబడి ఇంకనూ ఆయనకు లోబడి బ్రతికే వ్యక్తిగా బ్రతకడానికి ఇది మాట, ఈ వాగ్దానం నీకు ఉపయోగపడుతుంది. మోషే గారి జీవితంలో ఎలాగైతే తన యొక్క చేతులు తీసుకుని తన హృదయానికి ఆనించుకున్నాడు, అది ఎండిపోతుందో, అది తీసినప్పుడు మళ్ళా బాగుపడుతుందో, నీ హృదయం వైపు నువ్వు చూసుకున్నప్పుడు కూడా నీ జీవితము, నీ బ్రతుకు, నీ పరిస్థితులు అలాగే ఎండిపోయినవిగా, ఫలింపు లేనివిగా, శూన్యమైపోయినవిగా కనబడతాయి. కానీ అది తీసి బయటకు చూసినప్పుడు, దేవుని వాక్యం వైపు నీ హృదయం చూసినప్పుడు నిశ్చయముగా నీవు కూడా ఆశీర్వాదము ఇచ్చబడే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. మూడోదిగా దేవుడు ఏమన్నాడండి? ఏమన్నాడండి దేవుడు? కొన్నిసార్లు మనం చేసిన పనులను బట్టి
మనల్ని తృణీకరిస్తూ దేవుడిని కూడా తృణీకరించే స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. మనం చేస్తున్న పనులను బట్టి, మనం చేసే పనులను బట్టి అవి ఇబ్బందికరంగా ఇతరులకు ఉండి దేవుణ్ణి కూడా తక్కువ అంచనా వేయచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ముగింపుకిలోకి చూసుకుంటే వారి జీవితం అనుకోని రీతిలో జరుగుతుంది. ఎందుకని అంటున్నాను ఈ మాటలనంటే, మనకు సంబంధం లేని దాని మీద మనం ద్వేషించిన దాన్ని పట్టించుకోవద్దు. దేవుని మాటను మాత్రమే పట్టించుకోండి. దేవుని వైపు మాత్రమే గురి నిలుపుకోండి. దేవుని యొక్క మాట కొరకు మాత్రం నిరీక్షించమని దేవుని దాసులుగా తెలియజేస్తున్నారు. చూడండి, దైవ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయములో 3వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయం వారిని మోసం చేస్తుంది. వారిని మోసం చేస్తుంది. ఆ మోసానికి పడిపోయి వాళ్ళు ఎంతగా దిగజారిపోతారు అంటే, నెల మొత్తం అంటే వారం మొత్తం బైబిల్ చేత్తో పట్టుకోము. వారంలో వచ్చే రోజు మాత్రమే బైబిల్ చేత్తో పట్టుకుని వచ్చేస్తాం కదా. మనకి దేని కొరకు చెప్పండి? దేని కొరకమ్మా? దీవుల కొరకు. దేని కొరకమ్మా? ఆశీర్వాదాల కొరకు. ఈ వారం రోజులు ప్రార్థన ఉండదు. ఈ వారం రోజుల్లో వాక్యం చదవటం ఉండదు. ఈ వారం రోజుల్లో వాక్య ధ్యానం ఉండదు. కానీ వారానికి ఒకసారి మాత్రం ఏం పట్టుకొచ్చేస్తాం? వస్తా ఇది పాస్టర్ గారు చూస్తూ వచ్చింది. బైబిల్ పట్టుకు రాకపోతే పట్టురాలేదు అంటారు. పట్టుకొస్తే పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని రమ్మన్నారు. పాస్టర్ గారు ఇంటి దగ్గర బైబిల్ చదవమని చెప్పారు, ప్రార్థన చేసుకోమని కూడా చెప్పారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాగే ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయాన్ని నమ్ముకొని ఒకళ్ళ మీద యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తే దేవుని బిడ్డలు ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, నిర్మూలన అంటే చెప్తున్నాను. నీ ఎదుట ఉన్న వారిని అందరూ నిర్మూలన చేస్తాను అంటే, మనల్ని తప్పు చేస్తే బాధలేదు, కానీ మన దేవుణ్ణి కూడా తప్పుగా మాట్లాడితే దేవుడు మాత్రం ఏం చేయడు? ఎవరు ఎక్కిరించబడతాడో? దేవుడు ఎక్కిరించబడతాడా? వచ్చారు జనం, మందసం మొత్తం కలిసి వచ్చేసారు. మందసాన్ని పట్టుకున్నారు. మందసాన్ని పట్టుకుని తీసుకున్నటువంటి దేవత గుళ్ళో ఒక పక్క ఎదురుగా పెట్టాడు. ఏమైపోయిందంట? దేవునికి ఎదురుగా ఏమైపోయింది? బోర్లా పడిందంట. ఏమైపోయిందంటండి? బోర్లా పడిందని తీసుకుని మళ్ళీ యథాస్థితిలో నుంచో పెట్టారు. మళ్ళీ ఏమైపోయింది? తెల్లారిపోతున్న బోర్లా పడిపోయి ఎక్కడికక్కడికి తెగవేయబడి ధ్వంసమైపోయింది. దేవుని బిడ్డలారా, ఏదైతే విరోధంగా నిలబెడతాం అనుకోండి, అది ఏమైపోద్ది? బోర్లా పడిపోద్ది. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా పరిశీలించండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు చెబుతున్నటువంటి మాట పట్ల మీ హృదయాన్ని లక్ష్యం ఉంచండి. దేవుడు చెబుతున్న మాటను విధేయత చూపుతూ బ్రతకమని దైవ సేవకులుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ విషయాన్ని దేవుడు చెబుతున్నటువంటి 3వ మాట, లోకములో ఉన్నటువంటి గనులు కలగజేసిన పేరు నేను నీకు కలుగజేసేది. ఎవరండి ఈయన? ఆఫ్టర్ ఆల్ ఒక అతి సామాన్యమైనటువంటి మనిషి, విలువలేనటువంటి మనిషి, ఒక చిన్న పనికి కుదర్చబడినటువంటి ఒక వ్యక్తి దేవుడు నెరవేరుస్తాడా అంటే 100% నెరవేరుస్తాడు. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దుకై రాజు యొక్క నగరంలో గొప్పవాడైను. ఈ మొర్దుకై అనువాడు అంతకంతకు గొప్పవాడు కూడా చేత అతని కీర్తి సంస్థానాలన్నిటి యందు వ్యాపించెను. ఏం చేస్తున్నాడండి మొర్దుకై? ఎవరంటండి? ఒక కోట ముందు నిలబడి ఒక సెక్యూరిటీ గార్డు. లోపల కోటలో ఏం జరుగుతుందో తెలియదు. అర్థమవుతుంది మాట. కోట ముందు నిలబడి ఒక సెక్యూరిటీ, గేటు ముందు నిలబడి ఒక సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? సింహాసనం ఎక్కే స్థాయికి వచ్చేసాడు. ఏం చేశాడు? ఇతనికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన విన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని దేనికి కూడా ఆయన జరగదేమో ఏమాత్రము కూడా అవిశ్వాసమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు, అవిశ్వాసమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. ఆయన చెప్తున్న ప్రతి వాగ్దానం పట్ల లక్ష్యం ఉంచాడు. గనుకనే ఈ మొర్దుకై అనే వ్యక్తి లోకము
లోకములో గనులైన వారు కూర్చుండు స్థలంలో ఈయనను దేవుడు కూర్చుండబెట్టాడు. ఒక అతి సామాన్యమైనటువంటి సేవకుడుగా చేరి ఇప్పుడు పాలకుడుగా మారాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా తాను ప్రయాణం ప్రారంభించి తన ఎండ్ ఆఫ్ ద డే చివరి ముగింపు రోజుకి ఏమైపోయాడంటండి, ఆ రాజు సింహాసనం పక్కన కూర్చునే ఒక గొప్ప అధికారిగా దేవుడు తనను నియమించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమని అని అనగా, దేవుడు అంటున్నాడు, నేను నీకు, చెప్పండి అందరూ, నేను నీకు తోడై ఉన్నాడు. 2, నీ ఎదుట శత్రువులందరినీ నిర్మూలన చేస్తాను. 3, లోకములో గనులైన వారికి ఇచ్చే పేరు మీకిచ్చి వారు కూర్చుంటు స్థలంలో నేను కూర్చుండబెడతాను. లోకంలో గనులు ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారండి? వాళ్ళు ఏం చేయాలి? లోకంలో గనులు గొప్పవాళ్ళు అవ్వాలి అంటే, ఒక నాయకుడి పక్కన కూర్చోవాలంటే ఏం చేయాలి? ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్లో నిలబడాలి, ఓట్లు రావాలి, గెలవాలి, ప్రయాసలు పడాలి, వాళ్ళతో ఇటుతో తిట్లు తినాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఏ ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంపీటీసీ అవ్వాల్సిన అవసరం లేదు, జడ్పీటీసీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంపీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూర్చోబెడతారు నీకు తీసుకెళ్ళి? గనుల మధ్యలో ఆయనకు ఎదురుకో సీటు కూర్చోబెడతారు, నీకో సీటు కూర్చోబెడతారు. ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడచ్చు, ఆయన నీతో. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉంది. జరుగుద్దా? అది జరిగే అవకాశం ఉందా? జరగడానికి అవకాశం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? పరిపూర్ణంగా నమ్ముతున్నారా? నేను కూడా అలాగే ఉంటానని నమ్ముతున్నారా మీరు? ఇది మాత్రం నమ్మలేదు. నమ్ముతున్నారా? అబ్రహాము గారు విశ్వాసానికి నిరీక్షణ లేనప్పుడు ఏం చేశాడు? ఆయన నమ్మాడు. ఎందుకు విశ్వాసానికి తండ్రిగా మార్చబడ్డాడు ఆయన? నిరీక్షణకు ఆధారం, ఎదురు చూపుకి ఆధారం లేనప్పుడు మృతతుల్యం వైపు శరీరాన్ని చూసుకోలేదు కానీ, వృద్ధురాలైనటువంటి శారమ వైపు చూడలేదు కానీ, దేవుడు చేయగలడని విశ్వాసం ఉంచాడు. అర్థమైందానికి మీ మాట? మన భాషలో చెప్తా, మన భాషలో, మన తేలికైనటువంటి భాషలో అర్థమయ్యేటువంటి మనకు అక్షరాలు రావు. పేరు రాయాలంటేనే పావుగంట పడుద్ది. పేరు రాయాలంటేనే పావుగంట పడుద్ది. దేవుడు చెప్పాడు, నువ్వు రాబో రోజుల్లో 10 భాషలు మాట్లాడతావని చెప్పాడు. ఇది నమ్మశక్యంగా ఉందా? నమ్మటానికి అవకాశం ఉందా? లేదు. ఎట్లా మాట్లాడగలను నేను అనలేదు. ఏమన్నాడు తెలుసా అబ్రహాం గారు? ఏమన్నాడు తెలుసా? నాకైతే చదువు రాదు, నా మీద నాకు నమ్మకం లేదు, మా శారమ మీద కూడా నమ్మకం లేదు, నీ మీద మాకు నమ్మకం ఉంది. అర్థమైందా మీకు? అమ్మా ఇంకెట్లా చెప్పాలి? సరోజనమ్మ గారు, ఏమ్మా మనం మీటింగ్కి వెళ్దాం, భారతి, పావని, మన వెంకటేశ్వర అన్నారా, మా దగ్గర అయితే డబ్బులు లేవు, మా ఆయన కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు, కానీ నువ్వు పిలిచావు చూసావా, నువ్వు గ్యారెంటీ తీసుకెళ్తావు, నీ మీద నమ్మకం రామ్మా నన్నే దెబ్బ కొట్టేశారు సరోజనమ్మ గారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని పిలవకపోయినా బాగుండేది అనుకోవాలా? పిలిచా కాబట్టి ఏం చేయాలి? వీళ్ళని నేను తీసుకెళ్ళాలి. వస్తున్నారా అనలా, వెళ్దాం పదండి అండి. ఏమన్నామా? వెళ్దాం పదండి అండి. వస్తున్నామని చెప్పి అక్కడ చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా ఆ నాగేశ్వరరావు గారు పెన్షన్ డబ్బులు మళ్ళీ తీసుకొని ఏం చేయాలి? మరి మొత్తం తెలిసి ఇప్పుడు అన్నాడు. ఏమన్నాడంటే అబ్రహాం గారు, నా మీద నాకు నమ్మకం లేదు, మా శారం మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే టీ పెట్టమంటే 3 రోజులు పొద్దున పెట్టమంటే మధ్యాహ్నాన్ని పెడతాయి. మా ఇద్దరి మీద మాకు నమ్మకం లేదు. కానీ నువ్వు చెప్పావు కదా నీ మీద నమ్మకం ఉంది మాకు, నువ్వు చెప్పావు కదా నీ మీద మాకు నమ్మకం ఉంది ప్రభా, చేస్తావు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అమ్మ అబ్రహాం ఎంత దెబ్బ కొట్టావు నన్ను, అయ్యా మేము చేస్తామనలేదు, పోనీ మా శారమ చేస్తే అనలేదు. నువ్వేమన్నావు? మా ఇద్దరి మీద నమ్మకం లేదు కానీ నీ మీద నమ్మకం ఉంది ప్రభా అన్నావు. మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉండాలి? ప్రభా మేమైతే మా వల్ల అయితే ఏమీ కాదు, మేమైతే ఏమీ చేయలేము, నా బిడ్డలను ఏదో చేద్దాం అనుకున్నా, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమవుతాయా, నేను ఏం చేయగలను ప్రభా? నీ మీద నమ్మకం ఉంది ప్రభా, నువ్వు చేయగలను విశ్వాసంతో ఉన్నా ప్రభా, నీ పట్ల పరిపూర్ణ నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను ప్రభా అని వ్యక్తుల్లాగా మన జీవితం ఉంటే
లోకములో గనులైన వారి మధ్య కూర్చుండబెట్టు స్థానంలో దేవుడు నన్ను నేను ధైర్యంగా చెప్పగలను. నా దేవుడు నాతో చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. నేను చెప్పే ప్రతి వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మీ జీవితంలో కూడా ఆ వాగ్దానాన్ని యేసయ్య నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆయన వైపు చూడండి. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన శత్రువులందరినీ నిర్మూలన చేస్తాడు. మనకు గొర్రెలైన వారి కలగజేసినటువంటి ఘనమైనటువంటి కీర్తులు నీకు నాకు మనందరికీ కలుగజేస్తాడు కనుక ఆయన ఇది నిరీక్షణ నుంచి విశ్వాసం నుంచి ఆయన నుంచి ప్రతి ఆశీర్వాదానికి వారసులు ఉన్నట్లు దేవుడు మనందరినీ ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించడం గాక. తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎంతపడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించేస్తూ దయచేసి నడిపించమని నీ ఆత్మచేత ప్రతి